ఆసిఫాబాద్ మండలం బూరుగూడ జాతీయ రహదారి ఆందోళన నెలకొంది. నిన్న 8వ తరగతి విద్యార్థినిపై అదే గ్రామానికి చెందిన యువకుడు మద్యం మత్తులో బాలికపై అఘాత్యానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో అటుగా వెళుతున్న ఇద్దరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్టు చేశారు. అనంతరం బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే నిందితుడిని ఫోక్సో చట్టం ద్వారా కఠినంగా శిక్షించి ఉరితీయాలని బూరుగూడ జాతీయ రహదారిపై బాధిత కుటుంబ సభ్యులతో పాటు పాఠశాల విద్యార్థులు గ్రామస్తులంతా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళనకు విరమింపజేశారు. మీరే నేరాన్ని ప్రోత్సహించినట్టు లెక్క అని చెప్పేసి అన్న. ఇంకోటి మొన్న డయల్ 100 కాల్ వచ్చింది. వచ్చినప్పుడు మేము తీసుకొని వచ్చినాం.